హాయ్ హలో వెల్కమ్ టు బి ఆనెస్ట్ విత్ సంజు. సో మనందరికీ తెలుసు ఈయన గురించి చెప్పాలంటే ఫస్ట్ థింగ్ నాకు ఈయన యాక్టర్ అని చెప్పాలా, డైరెక్టర్ అని చెప్పాలా, డాన్సర్ అని చెప్పాలా, ఏమని చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. సో ఆయన అన్ని రంగాల్లో ఆయన తనదైన రాణిస్తూ అసలు నెక్స్ట్ లెవెల్లో ఒక పర్ఫార్మర్ అంటే ఇలానే ఉండాలి అని చెప్పి తనదైన ముద్ర వేశారనమాట. ప్రెసెంట్ మనతో పాటు దయానంద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఆయన సినీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంత స్థాయికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అసలు నాకు అర్థం కావట్లా, మీరు యాక్టర్ అనాలా, డాన్సర్ అనాలా, డైరెక్టర్ అనాలా, ఏమనాలి మిమ్మల్ని? బేసిక్గా నేను యాక్టింగ్ అండ్ డాన్స్ రెండు డివైడ్ చేసి చూడను, రెండు ఒక క్రాఫ్ట్ కిందే అని ఫీల్ అవుతాను. బేసిక్ గా నాకు స్కూల్లో ఉన్నప్పటి నుంచి డాన్స్ బాగా ఇంట్రెస్ట్, అప్పటి నుంచే నేను ప్రాక్టీస్ అనేది చేసేవాడిని. అండ్ యాక్టర్ అవ్వాలనేది కూడా నా అంబిషన్ గా ఉండేది. సో ఇలా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ నేను అలా మళ్ళీ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి యాక్టింగ్ నేర్చుకోవడం, రెండు ప్యారలల్ గా జరుగుతూ వచ్చాయి. అండ్ అప్పుడు ఇనీషియల్ గా నాకు డాన్స్ యాక్టర్ గా అంత ఆపర్చునిటీస్ లేని టైంలో బిగినింగ్ ఆఫ్ మై కెరీర్ నేను గ్రూప్ డాన్సర్ గా కూడా కార్డ్ తీసుకొని కొన్ని సినిమాల్లో గ్రూప్ డాన్సర్ గా కూడా చేశాను. సో అట్లా డాన్స్ తో నాకు ముందు నుంచే ఒక టచ్ ఉంది. బట్ నేను దాని తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాను, డైరెక్ట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ RX100 మూవీతో యాక్టర్ గా కైండ్ ఆఫ్ రీఎంట్రీ లాగా ఉండింది. అంటే ఈ లుక్ మారడం, కొంచెం ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, దీంట్లో అది ఆ సినిమా బాగా సక్సెస్ అవడంతో యాక్టర్ గా ఒక బ్రేక్ వచ్చింది RX100. సో అక్కడి నుంచి ఇంకా యాక్టర్ గా కంటిన్యూస్ గా మూవీస్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చి 30 years. 95-96 టైంలో మీకు డిప్లొమా సంథింగ్ డిగ్రీ మధు ఫిల్మ్ ఆ టైంలో అక్కడ నేర్చుకుని అక్కడి నుంచి ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో 2000 ఆ టైంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ ఖుషి మూవీతో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి అలా 10 years కళ్యాణ్ సార్ తో ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కళ్యాణ్ సార్ తో ఉన్నప్పుడు కూడా యాక్టింగ్ కూడా ఐ వాజ్ లైక్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ ఆ సినిమాల్లో జానీలో, పంజాలో యాక్టింగ్ కూడా చేశాను, అన్నవరం. సో అట్లా 10 years చేసిన తర్వాత నేను మళ్ళీ బయటకు వచ్చి డైరెక్షన్ చేశాను. అలియాస్ జానకి అని 2013లో మూవీ డైరెక్ట్ చేశాను. 2016లో సిద్ధార్థ అని ఒక మూవీ డైరెక్ట్ చేశాను. తర్వాత మళ్ళీ యాక్టర్ గా కొన్ని మూవీస్ చేస్తున్న టైంలో ఐ గాట్ దిస్ RX100 ఆపర్చునిటీ. ఇంకా అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ 2 and 5 7 years అవుతుంది RX100. ఈ 7 years లో దాదాపు ఐ డిడ్ 80 to 90 films. దాని తర్వాత ఇంకా కంటిన్యూస్ గా ఐఎమ్ గెటింగ్ డిఫరెంట్ రోల్స్. అండ్ మళ్ళీ మధ్యలో పుష్ప వచ్చింది. ఆ పుష్పతో ఇంకా కొంచెం సో అట్లా జర్నీ అట్లా స్టార్ట్ అయింది. ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంది.